కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు విమర్శలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జైభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పొత్తులు పెట్టుకోవడం జరిగిందన్నారు. టీడీపీ పార్టీని పవన్ కళ్యాణ్ విమర్శించి ఇప్పుడు పొత్తు భాగస్వామ్యం నడుపుకుంటున్నారన్నారు. సరిగ్గా ఎన్టీ రామారావు ఆరోగ్యం బాగోలేనప్పుడు అమెరికాలో చికిత్స చేయించుకోవడం జరిగిందని, అప్పుడు ఆగస్టు విఫలం జరిగిందని, ఆయనను కొంతమంది వెన్నుపోటు పొడిచి పదవి నుండి దింపడం జరిగిందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముంబైలో చికిత్స చేయించుకోవడం జరిగిందని, జూలై విఫలం మొదలైందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల విమర్శలతో పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి 18 మంది ఎంపీలు మద్దతు పలకడం జరిగిందని, అదేవిధంగా బీహార్ 18 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగిందన్నారు. బీహార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో 2వ స్థానంలో ఉండగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉందన్నారు. మహారాష్ట్ర నుండి 7 ఎంపీలు కేంద్రానికి మద్దతు ఇవ్వడం జరిగిందని, కేంద్రం నిధులు కేటాయించడంలో 5వ స్థానంలో ఉందన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తమ పార్టీ అధినేత, నాయకుడు జడా శ్రవణ్ కుమార్ను విమర్శిస్తే గట్టిగా బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చులకనగా కనిపిస్తుంది అన్న అంశంపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం నుండి, అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత నిధులు తీసుకుని వచ్చింది, ఆ నిధులు మన రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి, అసలు ఇన్ని రాష్ట్రాలు ఉంటే మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఎంతైతే ఇచ్చిందో అది మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, మనతో పాటు పోటీపడే మిగతా రాష్ట్రాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో చర్చించడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోకి ముందుగా వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముంబైలో తన భుజానికి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆయనకి తొందరగా కోలుకోవాలని నా ఆరోగ్యం, వెంటనే కోలుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ ముంబై కోసం కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు జనసేన బ్రాండ్ లైన్ అట, నేను నిన్న ఒక ఛానల్లో చూస్తే జనసేన బ్రాండ్ లైన్ ప్రశ్నించే గొంతు, మీరు కూడా చూడండి, జనసేన బ్రాండ్ లైన్ ప్రశ్నించే గొంతు అంటే ఇది ఏమైనా జనసేన వాళ్ళు ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి. రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాన్ని లేదా ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా సరే దాడులు చేస్తాం, ఇంకా దిగజారిపోయి బూతు మాటలతో కూడా దాడులు చేస్తామని మా దేశంలో మా రాష్ట్రాన్ని చులకంగా చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే జనసేన ఏర్పడిన రోజు నుండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులు పెట్టుకున్నారు, మరలా బయటకు వచ్చారు, ఎన్నో మాటలు తిట్టారు, మోదీతో సహా చంద్రబాబుని, లోకేష్ని, మరొకరు అందరినీ కూడా రాని మాటలు అన్ని కూడా అని ఈ రోజు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. మంచిదే, మీ రాజకీయాల కోసం ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నా మంచిదే. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకయ్యాను, మాట్లాడాను, పోరాటాలు చేశాము, ఎంత దారుణంగా వాయిస్ తో మాట్లాడాలో, ఎంత స్పీచ్ లో మాట్లాడాలో, ఎంత పీక్స్ కి మాట్లాడాలో అన్ని కూడా మాట్లాడారు కదా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులు, బూతుల దాడులు అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు ప్రధానంగా మరలా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం మా కాకినాడ ఎంపీ మిస్టర్ ఉదయ్ శ్రీనివాస్ గారు. నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు, ఒరే వెధవా, చెత్త నా కొడక, మొహం మీద ఉమ్ముయ్యాలరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, దేశ ప్రజలు చూస్తున్నారు. మిస్టర్ శ్రీనివాస్ గారు, మీరు దేశం నుండి నిధుల రూపంలో తెచ్చింది, మీ లాంగ్వేజ్ లో పీకింది ఏం లేదు, కానీ బూతులతో మాత్రం దాడులు చేయాలంటే ముందు వరుసలోకి వచ్చారు. నాకు తెలుసుండి మా కాకినాడ జిల్లా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్లు పెట్టింది చాలా తక్కువ, నేను అనుకోవడం, సబ్జెక్ట్ టు కరెక్షన్. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ మీద మాట్లాడితే బూతుల దాడి, భౌతిక దాడి, ఎటుపోతా ఉంది మన రాష్ట్రం. కాబట్టే మా దేశం ముందు మా రాష్ట్రం చులకనగా ఉంది. మిస్టర్ శ్రీనివాస్ గారు, మీ ప్రతిభ ఏదైనా ఉంది అంటే దాన్ని కేంద్రం నుండి మన రాష్ట్రానికి నిధుల రూపంలో మీ ప్రతిభను చూపించండి తప్ప బూత్ రూపంలో కాదు మిస్టర్ శ్రీనివాస్.